చందు గారు, మామూలుగా ఏదైనా డైట్ హెల్త్కి సంబంధించి హెల్తీగా ఉండడం కోసం చేయాలి అన్నప్పుడు కష్టంగా ఉంటుందేమో, అలాగే నేచర్ మంత్ర వాడని వాళ్ళకు కూడా ఎలా ఉంటుందో, మనం చేయగలమా అసలు డైట్, ఆ ఫుడ్ మనం తినగలమా అనుకుంటారు. మీరేం చెప్తారు? మీరు మంచి ఫుడ్ అని కూడా విన్నాను. వీళ్ళ డైట్ మీకు నచ్చిందా, కష్టంగా అనిపించిందా? బేసిక్గా జాయిన్ అయిన ఫస్ట్ డే ఎప్పుడైతే డైట్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి కూడా నాకు అదొక ఫోబియా ఉంది. ఈ డైట్ నేను అసలు ఫాలో అవ్వగలను, ఎందుకంటే బేసిక్గా నేను ఫుడీ. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం నేను నాన్ వెజ్ లేకుండా డైట్ చేయటం అనేది. ఇప్పుడు దాకా ఎవ్రీడే నాన్ వెజ్ తింటాను. అలాంటిది ఈ డైట్ స్టార్ట్ చేయగలనా అనే డౌట్, నాకు కూడా ప్యానిక్ స్టేజ్ వచ్చింది. కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఒక్క బ్రేక్ఫాస్ట్ మాత్రమే మనకి ఒక 3-4 డేస్ అలవాటు అయ్యేదాకా ఇబ్బంది, కానీ తర్వాత ఫ్యాంటాస్టిక్ డైట్. మీరు డైట్లో మేజర్ చేంజెస్ ఏం కనపడదు. ఇంట్లో చేసుకునే డైట్ లానే ఉంటుంది. కర్రీస్ కానీ అవి కానీ వెరీ టేస్ట్ఫుల్ కర్రీస్. ఫిల్లింగ్గా ఉంటుందా? యా. సో అది వెరీ ఆర్గనైజ్డ్ మీల్ అండి. ఫైబర్, ప్రోటీన్ అన్నీ పెట్టుకొని ఒక ఆర్గనైజ్డ్ మీల్ తోటి హెల్దీ డైట్, జబ్బులు తగ్గించుకునే ప్రోగ్రామ్ అది. కడుపు నిండా తింటూ హ్యాపీగా తగ్గారనమాట. సూపర్. చూస్తున్నారు కదండి, డైట్ అంటే కడుపు మార్చుకోవాలేమో అనుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం ఫిల్లింగ్గా హ్యాపీగా తింటూనే అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకుంటూ హెల్దీగా అవుతున్నారు.